25వ తారీఖు ఆగస్టు నెల 2024 నుండి 31/8/2024 వరకు ఈ వారం రోజుల్లో గ్రహాల యొక్క గ్రహచారం ఏ విధంగా ఉన్నది, ఎక్కడెక్కడ సంచరిస్తూ ఉన్నాయి, వాటి ఫలితం ఏ విధంగా ఉంటుంది, ఎవరికి, మిథున రాశి వారికి అనేటటువంటి విషయాన్ని మనం సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము. ఇది కేవలము గోచార ఫలితమే. ఈ మిథునంలో కుజుని యొక్క సంచారము ఒక 5 రోజులు జరుగుతున్నదండి. కుజుని యొక్క సంచారము జన్మంలోనే జరుగుతున్నది. జన్మంలో కుజుని యొక్క సంచారము శుభ ఫలితములను ఇవ్వజాలదు. తద్వారా ఏమవుతుంది అంటే కొంచెం శరీరానికి గాయం అవటము, లేకపోతే మనసు ప్రశాంతంగా ఉండకపోవటము, ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మనకే కాదండి, మన కుటుంబ సభ్యులు కూడా ఈ విధంగా ఉండటం ద్వారా ఇంట్లో ఎవరికి బాగా లేకపోయినా, పిల్లవారికి కావచ్చు, భార్యకి కావచ్చు, చెల్లెలికి కావచ్చు, తల్లికి కావచ్చు, తండ్రికి కావచ్చు, ఎవరికి శరీరంలో ఒళ్ళు బాగలేకపోయినా, ఆరోగ్యం బాగలేకపోయినా ప్రధానంగా అందరి యొక్క ఎఫెక్ట్ కూడా ఇంటి యొక్క యజమాని మీద పడుతూ ఉంటుంది. అందుచేత మీ కుటుంబ సభ్యుల్లో ఎవరికి బాగలేకపోయినా అందరికీ ఇబ్బందే, కానీ ఎక్కువ భారం పడేది మాత్రం ఇంటి యజమాని మీద పడుతూ ఉంటుంది. కాబట్టి ఈ విధమైనటువంటి ఇబ్బందులు మీకు కుజుని యొక్క సంచారము జన్మంలో అంటే మిథునంలో సంచరించటం వల్ల ఈ విధమైనటువంటి ఫలితాలు ఉంటుంటాయి. అలాగే అదే కుజుడు వ్యయంలో కూడా మీకు ఒక 2 రోజులు సంచరిస్తూ ఉన్నాడు. అక్కడ కూడా శుభ ఫలితాలు ఏమీ ఉండవండి, అనవసరమైన ఖర్చులు అవి ఇవి పెరుగుతూ ఉంటాయి. ఈ విధంగా కుజుని యొక్క వారం రోజుల ఫలితాలు కూడా సంచార ఫలితాలు మనం చెప్పుకోవడం అయిపోయింది. ఇకపోయినట్టయితే ఇక ద్వితీయ స్థానంలో బుధుని యొక్క సంచారము ద్వితీయ స్థానంలో జరుగుతోంది. ఈ ద్వితీయ స్థానంలో అంటే కర్కాటకంలో జరుగుతోంది. కర్కాటకంలో ఆయన యొక్క సంచారం మనకి చాలా చక్కటి ఫలితాలు ఇస్తూ ఉంటుందండి. ధనం రావటంలో కానీ, వ్యాపారం జరగటంలో కానీ, భార్య పిల్లలు అందరూ కూడా మనకు అనుకూలంగా ఉండటం కానీ, పిల్లలు మన అదుపాజ్యంలో ఉండటము, పిల్లలు బాగా చదువుకోవటము, భార్య కూడా చాలా సౌమ్యంగా, అంటే అసలు బుధుడు అంటేనే సంస్కృతంలో సౌమ్యుడు అంటాం, సౌమ్యవాసరము అంటాము బుధవారాన్ని. ఆ విధంగా బుధుడు అంటేనే చాలా సౌమ్యుడు. ఆ విధంగా ఒకరి పట్ల ఒకళ్ళు సౌమ్యంగా మాట్లాడుకోవటం, కఠినత్వం లేకుండా ఉండటం, అలాగే ధన విషయంలోనూ, వాక్కు, ధన ఇవన్నిటిలో మనకి కుటుంబ విషయాల్లోనూ కూడా చాలా చక్కటి ఫలితాలన్నీ బుధుడు మీకు ఈ మిథున రాశి వారికి ఈ వారం అంతా కూడా చక్కటి ఫలితాలన్నీ అందజేస్తూ ఉన్నారు. ఇకపోతే శుక్రుని యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే 2 రోజులు సింహరాశి యందును, తదుపరి అంటే తృతీయ స్థానంలోను, చతుర్థ స్థానంలోను అంటే కన్యలోను, ఈ తృతీయ చతుర్థ స్థానాల్లో శుక్రుని యొక్క సంచారం జరుగుతోందండి. ఈ శుక్రుని యొక్క సంచారము తృతీయ చతుర్థ స్థానాలలో ఉన్నప్పుడు మనకి చక్కటి ఫలితాలన్నీ ఉంటాయి. ఇంటి వరకు ఉద్యోగం చేసే దగ్గర కావచ్చు, వ్యాపారం చేసే దగ్గర కావచ్చు, ఇంట్లో వారు కావచ్చు, ఇంటి పక్క వాళ్ళు కావచ్చు, ఎవరితోటైనా మీరు భాగస్వామ్యంతో జాయింట్ వ్యాపారం అంటాము, అది చేస్తున్నట్టయితే వారి దగ్గర నుంచి కూడా మీకు సానుకూలమైనటువంటి ఫలితాలన్నీ వస్తూ ఉంటాయి. ఆ విధంగా మనకి శుక్రుని యొక్క సంచారం ఆ 2 రోజులే కాకుండా చతుర్థంలో సంచరించే కాలంలో మనకి వాహన యోగము, ఇంట్లో సౌఖ్యము, ఇట్లాంటివన్నీ కూడా, పిల్లలు కూడా కొంచెం చదువులో ముందుకు వెళ్ళటము, ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మనకి చక్కటి ఫలితాలన్నీ కూడా తృతీయ చతుర్థ స్థానాల్లో శుక్రుని యొక్క సంచారం మనకి సూచిస్తూ ఉన్నదని శాస్త్రం చెబుతూ ఉన్నది. రవి యొక్క సంచారం వారం రోజులు కూడా తృతీయ స్థానంలో సంచారం జరుగుతోందండి, అంటే సింహంలో జరుగుతోంది. మిథున రాశికి సింహరాశి తృతీయ స్థానం అవుతుంది. కాబట్టి ఆ 3 రోజుల్లోనూ రవి యొక్క ప్రభావం మీ మీద చక్కటి ప్రభావాన్ని చూపిస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది, మీలో ఒక ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అలాగే పితృకారకుడు కాబట్టి కొంతమందికి ఏదైనా కళ్ళు ఇబ్బంది ఉన్నటువంటి వారికి కూడా నేత్రకారకుడు కూడా కాబట్టి ఆ నేత్రాలకు సంబంధించి చిన్నచితగా ఏదైనా అనారోగ్యాలు చేస్తే అవి కూడా చక్కబడేటువంటి అవకాశం ఉంటుంది. తండ్రి గారి యొక్క ఆరోగ్యం బాగుంటుంది. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా రవి యొక్క తృతీయ సంచారం వల్ల మీకు గోచరిస్తూ ఉంటాయి. ఆరోగ్యం అందరికీ కూడా బాగుంటుందండి. ఈ విధమైన ఫలితాలు రవి ఇస్తూ ఉన్నారు. ఇకపోతే చతుర్థంలో కేతు యొక్క సంచారం కూడా జరుగుతోందండి. చతుర్థంలో కేతు యొక్క సంచారము శుభ ఫలితములను ఇవ్వజాలదు. ఇందాక మనము 5 రోజుల పాటు మనకి శుక్రుడు చాలా శుభ ఫలితాలు ఇచ్చాలని చెప్పుకుంటున్నాం కదండి.
ఈయన ఇంకా ప్రత్యేకించి చెప్పుకోక్కర్లేదు. శుక్రుడు మీకు ఏవైతే శుభ ఫలితాలు ఇస్తూ ఉన్నాడో, ఆయన ముందుకు తోస్తూ ఉన్నాడో మీకు కల్పించడానికి, ఈయన ఆ ఫలితాలు మీకు దక్కకుండా వెనక లాగి పెడుతూ ఉంటారు. చతుర్థంలో ఉన్నటువంటి కేతు యొక్క ఫలితం ఈ విధంగా ఉంటుంది. ఇక పోయినట్టయితే 8వ స్థానంలో ఈ మిథున రాశి వారికి శని వక్రగతి కారణంగా అష్టమ శనిగా మనం భావించవచ్చు. అష్టమ శని కొంచెం ఇబ్బంది పాలు చేసేటువంటి పరిస్థితి. కొంచెం ఇంట్లో బాగా ముసిలి వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే కొంచెం హడావుడి చేసేటువంటి అవకాశం ఉంటుంది. హాస్పిటల్లో చేరటము, లేకపోతే ఆ ప్రాణం మీదకి వచ్చినంత పని అవ్వటము, కొన్ని సందర్భాలలో ప్రాణం పోయేటట్టు, అంటే ఆయుర్దాయాన్ని బట్టి ఉంటుంది అనుకోండి, కాదని కాదు, కేవలం గోచార ఫలితాన్ని బట్టి మనం చెప్పుకుంటున్నాం. కాబట్టి ఆయుస్థానంలో శని యొక్క సంచారం అంటే అష్టమ స్థాన సంచారం అంతా శుభ ఫలితాలను ఇవ్వదా. ఈ విధమైన పరిణామాలన్నీ కూడా మనకి అక్కడ శని అష్టమంలో ఉండడం కారణంగా ఫలితాలు చూపిస్తూ ఉన్నది. ఇక పోయినట్టయితే 10వ స్థానంలో రాహు యొక్క సంచారం జరుగుతోంది. ఇక్కడ మీకు ఉద్యోగపరమైనటువంటి కొన్ని ఇబ్బందులు ఉంటూ ఉంటాయి. ఈయన ఇబ్బందులే కాదండి, 10వ స్థానంలో రాహు యొక్క సంచారం ఏ విధమైన ఫలితాలు ఉంటాయంటే సడన్ ఫాల్ డౌన్, అంటే అనుకోకుండానే మెట్టు దిగిపోవడం. మీ బాసు మీరు ఎంత పని చేసినా మిమ్మల్ని మెచ్చుకోకుండా ఏందయ్యా అని చెప్పి కొంచెం చిరాకు పడ్డము, లేదు సడన్ హైక్. చాలా ఉద్యోగంలో, గవర్నమెంట్ ఉద్యోగంలో ఉన్న, ప్రైవేట్లోనూ ఉన్నారనుకోండి, మీ పనిని మెచ్చుకుని ఒక్కోసారి మీకు ప్రమోషన్ రావటం, లేకపోతే మెచ్చుకున్నాడు అనుకోండి, చాలదా ఈ వారం రోజుల ఫలితాల్లో మనకి. ఆ విధంగా 10వ స్థానంలో రాహు యొక్క సంచారం ఈ విధమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉంటుంది. ఇక వ్యయస్థానంలో కనుక మనం తీసుకున్నట్టయితే గురు సంచారం జరుగుతుందండి. వ్యయస్థానంలో గురు సంచారం శుభ ఫలితములు నిపదాలు, ధన వ్యయాన్ని ముఖ్యంగా చేస్తుంది, ఖర్చు పెట్టిస్తుంది. అయితే ఖర్చు పెట్టిస్తాడు. ఆ ఖర్చు కూడా ఎటువంటిది అయి ఉంటుందంటే ఒక రకంగా సంతోషించదగ్గ విషయమే. భగవత్ కార్యాలకి, సత్కార్యాలకి, లేదా ఎవరో పేదవారికి ఇవ్వటం, వాళ్ళ ఆపదలో కాపాడడానికి, ఈ విధమైనటువంటి మీరు చేసేటటువంటి ఖర్చుకి కూడా, ఆ డబ్బుకి కూడా చాలా ఒక ఇంపార్టెన్స్, చాలా ప్రముఖ పాత్ర వహిస్తూ ఉంటుంది. మీకు డబ్బులు ఖర్చు అవడం అయితే కన్ఫర్మ్ పూర్తిగా జరిగిపోతుంది. కానీ ఆ ఖర్చు కూడా మరొకరికి ప్రాణం పోసేది కాను, లేకపోతే దైవ సంబంధమైన ఖర్చులో ఈ విధమైనటువంటి, లేదా ఇన్వెస్ట్మెంట్గా ఎక్కడో ఏదో పెడుతున్నారు, ఒక రకంగా అది సేవింగ్స్ అనుకోండి. ఒక రకంగా ఎవరో మీరు వాళ్ళ స్థలం మా డబ్బులు పెట్టుకుని కొంచెం డబ్బులు ఇవ్వండి, ఏదో మా అమ్మాయి పెళ్లికి జరుగుతుంది, కొంచెం డబ్బులు తక్కువ అని పెట్టి కాగితాలు మీ దగ్గర ఇచ్చాడు, రాసి పెట్టాడు అక్కడ. ఒకవేళ ఆయన తిరిగి ఇచ్చేసాడా సంతోషం, మీ డబ్బులు ఆయనకు ఉపయోగపడినట్టే. ఒకవేళ ఇవ్వలేకపోయాడు, మీకు ఆదాయం కూడా వచ్చినట్టే. అంటే వెంటనే రాదు, కొంచెం త్వరగా తర్వాత వస్తుంది. ఈ విధమైనటువంటి ఫలితాలు మనకి గురువు వ్యయస్థానంలో సంచారం చేసేటప్పుడు ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ మనకి జరుగుతూ ఉంటాయి. ఇది మీరు జాతకానికి అనుసంధానం చేసి చూసుకోండి. కొన్ని గ్రహాలు సహజం, కొన్ని గ్రహాలు అనుకూలంగా, కొన్ని గ్రహాలు ప్రతికూలంగా. అన్ని గ్రహాలు అనుకూలిస్తే, అన్ని గ్రహాలు గోచార రీత్యా కానీ జాతక రీత్యా కానీ ఎవ్వరికి ఒకే ఫలితాన్ని అనుకూలించేటువంటి పరిస్థితే ఉండదండి. అలా ఉన్నట్టయితే ఒక మనిషి ఒక్క రోజులో అదానీని, అంబానీని మించిపోతాడు. ఒక్క గ్రహం ఏదైనా మనకి 24 గంటలు, మీరు లగ్నాంతకాల దగ్గరికి వెళ్ళండి, 2 గంటలు ఉంటుంది సుమారుగా. అటువంటి పరిస్థితులు ఒక్కరోజు ప్రతికూలమైన ఫలితం ఏ ఒక్క గ్రహం చూపించినా కూడా మన అడ్రస్ లేకుండా అధపాతాళంగా వెళ్ళిపోతాం. ఈ విధమైన పరిస్థితులు ఉంటాయి. ఇది సర్వసహజం. దీని గురించి ఏదో మీరు కంగారు పడద్దండి. అంచేత సహజమైనటువంటి విషయం కాబట్టి మీరు దీన్ని మామూలుగా తీసుకోండి. మీరు నిత్య వ్యవహారం అంతా జాగ్రత్త చేసుకోండి. మీరు పూజ చేసుకునేటప్పుడు నవగ్రహాలను లేకపోతే దేవుణ్ణో మీకు ఇష్టం వచ్చినటువంటి దేవుణ్ణి ప్రార్థన చేసుకోండి. అందుచేత మీకు అన్నీ శుభం జరుగుతుంది. శుభం భూయాత్. 25వ తారీఖు ఆగస్టు నెల 2024 నుండి 31వ తారీఖు 8వ నెల 2024 వరకు ఈ వారం రోజులు సింహరాశి వారికి గ్రహాలు ఎక్కడెక్కడ సంచరిస్తూ ఉన్నాయి, వాటి వల్ల కలిగే ఫలితం ఈ సింహరాశి వారికి ఏ విధంగా ఉన్నది అనేటువంటి విషయాన్ని సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకుందాం. ఇవి కేవలం గోచార ఫలితాలు. అంటే జన్మంలోనే శుక్రుని యొక్క సంచారం ఒక 2 రోజులు, ఒక 5 రోజులు ద్వితీయ స్థానంలోనూ శుక్రుని యొక్క సంచారం జరుగుతున్నది. చాలా చక్కటి ఫలితాలన్నీ ఉంటాయి. మనసు ఉల్లాసంగా ఉంటుంది, ఉత్సాహంగా ఉంటుంది. భార్య పిల్లలు అంతా అనుకూలంగా ఉంటారు. చక్కటి
ఆప్యాయతతో ఉంటారు కుటుంబ సభ్యులందరూ కూడా. అలాగే మాట తీరు బాగుంటుంది. అలాగే మీకు సంగీత సాహిత్యాల్లో కానీ లేదా చిత్రలేఖనం కానీ లలిత కళలకు సంబంధించి ఎందులో మీకు ప్రవేశం ఉన్నా కూడా ఈ వారం రోజుల్లో మీరు ఏ చక్కటి ప్రయత్నాలు చేయొచ్చు. చాలా బాగుంటుంది. ఇందులో వాటిలో మీకు ఒక వేదిక దొరుకుతుంది. మీరు ఉన్నటువంటి కళను ప్రదర్శించడానికి ఒక వేదిక కావాలి. ఆ వేదికను మీరు మనకి అవకాశం అయితే వస్తుంది. ఉపయోగించుకోవడం అనేది మీ తెలివితేటల మీద ఆధారపడి ఉంటుంది. ఈ విధమైనటువంటి ఫలితాలు. ఇక ధన రాబడి కూడా చాలా బాగుంటుంది ద్వితీయ స్థానంలో జరిగేటప్పుడు. ఆ విధంగా మాట తీరు కానీ అన్ని ఈ విధమైనటువంటి జన్మ అంటే సింహంలోనూ అటు తదుపరి కన్యారాశిలోనూ సంచరించేటువంటి 7 రోజుల్లో కూడా మీకు ఈ విధమైనటువంటి ఫలితాలు శుక్రుడు మీకు ప్రసాదిస్తూ ఉన్నారు. ఇకపోతే జన్మంలో రవి యొక్క సంచారం జరుగుతోందండి. జన్మంలో రవి యొక్క సంచారము శుభ ఫలితములు ఇవ్వజాలదు. అంటే కొంచెం ఆరోగ్య విషయం బాగుండకపోవచ్చు. అలాగే పితృకారకుడు కాబట్టి తండ్రి గారి ఆరోగ్య విషయంలో కూడా కొంచెం జాగ్రత్త తీసుకోవలసి ఉంటుంది. అలాగే కంటి విషయాల్లో కూడా నేత్రకారకుడు కాబట్టి కంటికి సంబంధించినటువంటి చిన్నవి ఏమైనా ఉన్నట్టయితే అవి కూడా డాక్టర్ చూపించుకోవచ్చు. ఎందుకంటే కన్ను అనేది చాలా ప్రధానమైనటువంటిది. సర్వ అవయవానం నేత్రం ప్రధానం అన్నారు. అందుచేత అన్ని అవయవాల్లో కంటే కూడా కన్ను చాలా ముఖ్యమైనటువంటి అవయవము కాబట్టి దాని విషయంలో ఏ మాత్రము అశ్రద్ధ చేయవద్దు. చేత కొంచెం ఈ విధమైన ఫలితాలు చెడు ఫలితాలు ఉన్నాయి కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోండి. ఈ విధమైన ఫలితాన్ని రవి అక్కడ సంచారం వల్ల జరుగుతూ ఉన్నది. ఇకపోతే ద్వితీయంలో కేతు సంచారం జరుగుతుందో సింహరాశి వారికి. ద్వితీయంలో కేతు సంచారము ఇక్కడ మనకు శుక్రుడు ఏవైతే అనుకున్నామో వాటికి తద్భిన్నమైనటువంటి ఫలితాలని శుక్రుడు ఇచ్చేటటువంటి ఫలితాలని ఇక్కడ కేతువు తద్భిన్నమైనటువంటి ఫలితాలు మనకి ఇస్తూ ఉన్నాడు. అంచేత అంటే మనకు వచ్చి రావాల్సిన కుటుంబంలో వాళ్ళ మాట సరిగా లేకపోవటం, ఆయన డబ్బులు ఇస్తుంటే ఆయన ఖర్చు పెట్టించటం, మాటలో కొంచెం అంత సౌమ్యత లేకపోవటం, ఇట్లాంటి విషయాలన్నీ కూడా కొంచెం ఇబ్బందికరంగా పెట్టే అవకాశం ఉంది కేతువు. ఇకపోయినట్టయితే 6వ స్థానంలో శని సంచారంగా మనం చెప్పుకోవాలి. శని వక్రగతి కారణంగా 6వ స్థానంలో శని యొక్క సంచారంగా మనం చెప్పుకోవాలి. 6వ స్థానంలో శని యొక్క సంచారం శుభఫలితమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉంటుంది. మనకి రావాల్సిన అప్పులు కానీ ఉన్నట్టయితే వచ్చేస్తాయి. మనం ఎవరికైనా అప్పు ఇవ్వాల్సి ఉంటే ఇచ్చేయడం జరుగుతుంది. అలాగే మనం ఏదో లోన్ కోసం బ్యాంకు ద్వారానో మరి దేన్నో ప్రైవేట్ బ్యాంకులు కావచ్చు లేకపోతే ప్రైవేట్ ఫైనాన్సర్స్ కావచ్చు ఆ ప్రయత్నాలు ఏవి చేస్తున్నాం కదా, ఆ ప్రయత్నాలు కూడా ఫలించే అవకాశం ఉంటుంది. అలాగే కోర్టు వ్యవహారాలు అంటే వ్యాజ్యము అంటాము తెలుగులో, ఆ పదం చాలామంది మర్చిపోయాము. అయినప్పటికీ కూడా కోర్టు వ్యవహారాల్ని వాటిని మనం ఏమంటామంటే తెలుగులో దాని పదం వ్యాజ్యము అంటాము. అటువంటివి ఏమైనా ఉన్నట్టయితే అందులో మీకు సానుకూలమైనటువంటి ఫలితాలు వచ్చే అవకాశం స్పష్టంగా గోచరిస్తున్నది ఈ వారం రోజుల్లో. శని యొక్క 6వ స్థానంలో ఆయన కలిగించేటటువంటి ఫలితాలు ఈ విధంగా మనం చెప్పుకోవాలి. ఇకపోతే అష్టమంలో రాహు యొక్క సంచారం జరుగుతోందండి. అష్టమంలో రాహు యొక్క సంచారము అంత శుభ ఫలితములను ఇవ్వజాలడు. కాబట్టి కొంచెం గాయాలు అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది, కొంచెము అనారోగ్యాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అంచేత కొంచెము రాహు యొక్క ఫలితాలను ఆ విధంగా మీరు పరిగణలోకి తీసుకోండి. దశమ స్థానంలో కుజుడు 2 రోజులు, ఏకాదశ స్థానంలో 5 రోజులు ఆయన యొక్క సంచారం జరుగుతోందండి. కుజుని యొక్క సంచారము దశమ స్థానంలో మీకు యోగించకపోయినప్పటికీ వృత్తి వ్యాపారాల్లో కొంచెం ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా మీకు మిథునంలోకి వచ్చేటప్పటికి మీకు ఏకాదశ స్థానం అవుతుంది. కాబట్టి చాలా చక్కటి ఫలితాలన్నీ కూడా లాభస్థానం కాబట్టి మీకు అన్ని రకాలుగాను విద్య, వ్యాపార, ఆరోగ్య సమస్త విధాలుగాను కూడా మీకు చాలా చక్కటి ఫలితాలు 5 రోజులు ఇస్తూ ఉంటాడు. ఆ దశమంలో ఉన్న ఆ 2 రోజులు మాత్రం కొంచెం వృత్తి వ్యాపారాల్లో కొంచెం ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. ఈ విధమైన ఫలితాలు ఉంటాయి. దశమ స్థానంలో గురువు యొక్క సంచారం కూడా జరుగుతోందండి. దశమ స్థానంలో గురువు యొక్క సంచారం కూడా గోచార రీత్యా గురు సంచారం కూడా శుభ ఫలితములను ఇవ్వజాలదు. ఆ విధంగా దశమ స్థానం మనకి చేసే వృత్తి ఏదైతే ఉందో అది ఉద్యోగం, ప్రభుత్వ ఉద్యోగం కావచ్చు, ప్రైవేట్ ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, మనిషి బ్రతకడానికి ప్రతి మనిషి ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు కదండి. అందులో కొన్ని ఇబ్బందులు తలెత్తేటటువంటి అవకాశం ఉన్నది. అది ఏ పనైనా కానీ ప్రపంచంలో ఏ వృత్తి ఉన్నా కూడా అవన్నీ వృత్తి కింద వస్తాయి. అవన్నీ దశమ స్థానం కిందకే వస్తాయి. వృత్తి అంటే ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఏదైనా కావచ్చు,
బ్రతకడానికి చేసే పని ఏదైనప్పటికీ వ్యవసాయం కావచ్చు, అటువంటి విషయాల్లో అది మనకి గురువు మీకు అనుకూలమైన ఫలితములను ఇవ్వజాలడు. కాబట్టి వీళ్ళు కొంచెము పెట్టుబడి పెట్టేటటువంటి విషయాలలో, అంటే ఇప్పుడు అది షేర్ మార్కెట్ చేసేటటువంటి వాళ్ళు, అలాగే భూమికి సంబంధించినటువంటి విషయాల్లో క్రయ విక్రయాదులు చేసేటువంటి రియల్ ఎస్టేట్ అంటాం కదండి, వాటిలో ఎక్కువగా ఇన్వెస్ట్ చేయకండి, కొంచెము నష్టాలు వచ్చే అవకాశం ఉంటుంది. అందుచేత ఈ వారం రోజులు దాని దగ్గరికి వెళ్ళకపోవటమే మంచిదని సూచన. ఇకపోతే ఏకాదశ స్థానంలో కుజుడు అయిపోయింది కదండి, ఇంకా వ్యయ స్థానంలో బుధుని యొక్క సంచారం జరుగుతోంది, అంటే కర్కాటకంలో జరుగుతోంది. బుధుని యొక్క సంచారం 12వ స్థానంలో అంత శుభ ఫలితములను ఇవ్వజాలదు. చేత 12వ స్థానంలో మీకు కొంచెము ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, భార్యతోటి పిల్లలతోటి ఆ ఇబ్బందికరమైన పరిస్థితులు, అలాగే వృత్తి వ్యాపారాలలోనూ కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, మీరు అనుకున్నటువంటి లాభాలు రాకపోవటం వ్యాపారంలో వాటిలో, అలాగే మీ చాలా తెలివైన వాళ్ళు మీరు, కానీ ఈ బుధుని యొక్క ఆ చాతుర్యం కానీ ఆ లాజిక్ కానీ ఈ వారం రోజులు అంతా ఆయన తెలివితేటలు ఆయనకు ఉపయోగపడకపోవచ్చు. ఈ వ్యయ స్థానంలో బుధుని యొక్క సంచారం వల్ల ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మనకి బుధుని వల్ల కలుగుతున్నాయి. కాబట్టి కొన్ని గ్రహాలు అనుకూలం, కొన్ని గ్రహాలు ప్రతికూలం, మామూలు విషయాలన్నీ. అందుచేత దీని గురించి ఏమి కంగారు పడక్కర్లేదండి. ఖచ్చితంగా చెప్తున్నాను, ఈ వారం రోజులు మునిగిపోయేది ఏమి లేదు. ఎప్పుడు కానీ ధైర్యంగా ఉండండి. మీరు మిమ్మల్ని భయపెట్టే ప్రయత్నం చెయ్యము. అలాగే మీరు కోటీశ్వర్లు అయిపోతాయని ఎక్కర్లేని విషయాలని చెప్పి మిమ్మల్ని ఏదో పని చేసేవాడిని పని ఎగ్గొట్టి ఒక బద్ధకస్తుడిగా చేయటం మా ఉద్దేశం కాదు. శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకు చెప్పడమే మా ఉద్దేశము. అందుచేత మీరు ఈ నవగ్రహ మంత్రాలు అవి రోజు ఒకసారి చదువుకోండి. పూజ చేసుకునేటప్పుడు చక్కగా అంతా శుభం జరుగుతుంది. శుభం భూయాత్. 25వ తారీఖు 8వ నెల 2024 నుండి 31వ తారీఖు 8వ నెల 2024 వరకు కన్యా రాశి వారికి గ్రహాలన్నీ ఏ ఏ రాశుల్లో సంచరిస్తున్నాయి, వాటి యొక్క చలనం వలన, అవి చరించడం వలన వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు వస్తాయనేటటువంటిది సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. శుక్రుడు జన్మంలో ఒక 5 రోజులు, వ్యయంలో ఒక 2 రోజులు సంచారం చేస్తూ ఉన్నారు. ఇక్కడ శుక్రుని యొక్క సంచారము వ్యయంలో ఉన్నా జన్మంలో ఉన్నా కూడా చాలా చక్కటి ఫలితాలన్నీ ఇస్తూ ఉన్నారు. అందుచేత జన్మంలో శుక్రుడు ఉన్నాడంటే భార్యాభర్తల మధ్యన అనురాగము, పిల్లలతోటి ఆప్యాయత, అనురాగాలు ఇంట్లో వెళ్ళి విరుస్తాయి. శుక్రుడు కనుక అనుకూలంగా ఉన్న కారణంగా కొన్ని బెడ్ కంఫర్ట్స్, శయ్యాసుఖము, అలాగే కుటుంబంలో అంత చక్కటి వాతావరణము, అలాగే మీకు లలిత కళల్లో సంగీతం, సాహిత్యం, చిత్రలేఖనం, శిల్పము ఇత్యాది ఏ లలిత కళల్లో పాటలు ఇందులో మీకు ప్రవేశం ఉన్నా, ప్రావీణ్యం ఉన్నా మీకు చక్కటి అవకాశాలన్నీ కలిసి వచ్చేటువంటి కాలం ఇది. శుక్రుడి ద్వారా మీకు ఈ విధమైన ఫలితాలన్నీ కూడా ఆయన వ్యయ స్థానంలోనూ జన్మంలోనూ కూడా ఉపయోగపడుతూ ఉంటాడు. సామాన్యంగా గోచారరీత్యా కానివ్వండి, జన్మరీత్యా కానివ్వండి, వ్యయస్థానంలో ఈ నవగ్రహాలలో ఏ గ్రహము కూడా 12వ స్థానంలో యోగించజాలదు. కానీ ఈ శుక్రుడు మాత్రము వ్యయస్థానంలో, అది ఏ రాశైనా కానివ్వండి, జాతకంలో కూడా అక్కడ జాతకంలో అయితే కొన్ని శుభప్రదమైన ఫలితాలు ఉంటాయి. గోచారంలో అయితే పూర్తి ఫలితాలు శుక్రుడు వ్యయస్థానంలో ఇచ్చేటువంటి ఏకైక గ్రహం శుక్రగ్రహం ఒకటి. అంతేకాకుండా ఈ 12 రాసుల్లో 10 రాసుల్లో శుభ ఫలితాలు ఇచ్చేటటువంటి గ్రహం కూడా శుక్రగ్రహమే. మరి ఏ గ్రహము కూడా మీకు 10 రాసులలో శుభ ఫలితములను ఇవ్వజాలదు. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా ఇప్పుడు మనకి ఈ కన్యా రాశి వారికి ఈ శుక్రుడు యొక్క వ్యయస్థాన జన్మస్థానాల్లో సంచారంలో జరుగుతూ ఉన్నది. ఇకపోతే కేతువు కూడా జన్మంలో సంచారం చేస్తూ ఉన్నారు. జన్మంలో కేతు సంచారం వల్ల కొంచెం చాలా చికాకు, ఆరోగ్య విషయంలో కావచ్చు, కొన్ని విషయాల్లో చాలా చికాకు పెడతారండి కేతువు. అది కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. కొంచెం ఆరోగ్య విషయమే కాదు,
ఆదాయ విషయంలోనే కాదు, కుటుంబ విషయంలోనూ కొంచెం చికాకులు పెట్టేటటువంటి గుణం అంతా కూడా ఉంటుంది. ముఖ్యంగా ఆరోగ్యం కూడా జాగ్రత్తగా చూసుకోండి. ఈ విధమైన ఫలితాలన్నీ కేతువు జన్మల్లో సంచారం వల్ల జరుగుతున్నది. ఇకపోతే 5వ స్థానంలో అంటే శని వక్రగతి ద్వారా 5వ స్థానంలో ఉన్నట్టుగా మనం శని భావించినట్టయితే శని యొక్క సంచారం కూడా 5వ స్థానంలో మంచి ఫలితం ఇవ్వజాలదు. తద్వారా అక్కడ ఏమవుతుందంటే మన పిల్లల చదువులో వెనకబడటము, దెబ్బలు తగిలించుకోవటము, లేకపోతే వేరే పిల్లలతో గొడవలు తేవటము, ఈ విధమైన ఫలితాలు. అలాగే మనము ఎక్కువగా గుళ్ళు బూటికి వెళ్దాం అనుకున్నప్పటికీ ఏదో గుళ్ళకి యాత్రకో మరోదానికో ఎక్కడికో మొత్తం మీద దైవ సంబంధమైన కార్యానికి వెళ్ళాలనుకున్నప్పటికీ కూడా వెళ్ళలేకపోయేటటువంటి పరిస్థితులన్నీ కూడా ఈ శని భగవానుడు పంచమ స్థానంలో ఉన్నప్పుడు ఆ విధమైనటువంటి ఇబ్బందులు కలిగించేస్తూ ఉంటాడు. అంచేత ఈ విధమైన ఫలితాలన్నీ కూడా శని యొక్క 5వ స్థాన సంచార ఫలితాలు ఈ విధంగా చెప్పుకోవాలి. ఇకపోయినట్టయితే 7వ స్థానంలో రాహు యొక్క సంచారం. ఇది కొంచెము భార్యాభర్తల మధ్యన కొంచెము మామూలుగా మాట పరపచ్చాలు రావడం మామూలుగా సహజమే, ఇదంతా కామనే. కాకపోతే ఇది కొంచెం 7వ స్థానంలో రాహు ఉండడం వల్ల ఒక్క డోసు ఒక 1 పొటెన్సీ అనుకుందాం, హోమియోలో చెప్పాలంటే ఆ విధంగా కొంచెం ఒక డోస్ అని మామూలుగా అల్లోపతి అనుకుందాం, ఆయుర్వేదం అనుకుందాం, ఆ విధంగా ఒక డోసు పాలు ఎక్కువ అయ్యేట అవకాశం ఉంటుంది భార్యాభర్తల మధ్యన కీచురాట. ఈ విధంగా కొంచెం ఆ ఫలితాలు కూడా ఉంటాయి. అలాగే మీకు భాగస్వామ్యంతో వ్యాపారం చేసే దగ్గర కూడా ఈ కన్యా రాశి వారికి ఇప్పుడు 7మంలో రాహు సంచారం కొంచెము దుష్పరిణామాలు, ఈ విధమైన మాట పొరపచ్చాలు వచ్చే అవకాశం కొంచెం గోచరిస్తూ ఉన్నది బాగా. ఇకపోతే భాగ్యస్థానంలో కుజుని యొక్క సంచారము 2 రోజులు, దశమ స్థానంలో ఒక 5 రోజులు ఆయన సంచారం చేస్తూ ఉన్నారు. భాగ్యంలో ఉన్న దశమంలో ఉన్న ఆయన 2 రాసుల్లోనూ కూడా ఆయన మనకి ప్రతికూలమైన ఫలితాలు ఇస్తూ ఉన్నారు. అంచేత శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. అంచేత ఇక్కడ మీకు ఏమవుతుందంటే వృత్తి వ్యాపారాల్లో కొంచెం ఇబ్బంది కలిగించే అవకాశం ఉన్నది. అక్కడ భాగ్యస్థానంలో ఉన్నప్పుడు కొంచెం చికాకులు కలిగించేటటువంటి వ్యవహారం, తండ్రి గారి ఆరోగ్య విషయంలో కావచ్చు, లేకపోతే భాగ్యం మీకు అందవలసినటువంటి కొన్ని శుభ ఫలితాలు ఏవైతే ఉన్నాయో ఆ ఫలితాలు మీకు చేద్దాకా వచ్చి జారిపోవటం లాంటి పరిస్థితులు కూడా అక్కడ 9వ స్థానంలో ఆయన సంచారం వల్ల జరిగే అవకాశం ఉంటుందండి ఈ కుజుడి యొక్క వల్ల. ఇకపోయినట్టయితే భాగ్యస్థానం 9వ స్థానంలో గురువు యొక్క సంచారం మాత్రం మంచి చాలా చక్కటి ఫలితాలన్నీ ఇస్తుందండి. భార్యా పిల్లల విషయంలో కావచ్చు, చదువు విషయంలో కావచ్చు, మీ తల్లిదండ్రుల యొక్క కుటుంబంలో పెద్దల యొక్క ఎవరిదైనా తీసుకోండి ఆ వాళ్ళది కావచ్చు, ఇక ధన విషయంలో కావచ్చు, ఈ అన్ని చక్కటి ఫలితాలన్నీ కూడా భాగ్యస్థానంలో గురువు యొక్క సంచారం చాలా చక్కటి ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది. తద్వారా ఈ గురువు యొక్క ఫలితాలు మనకి అనుభవంలోకి చాలా స్పష్టంగా గోచరిస్తూ ఉంటాయి. ఇకపోతే దశమ స్థానంలో కుజుడు గురించి మనం చెప్పుకోవడం జరిగిందండి. ఇకపోతే ఏకాదశ స్థానంలో బుధుని యొక్క సంచారం జరుగుతోంది. ప్రతి ఏ గ్రహమైనా సరే 11వ స్థానంలో తప్పక యోగిస్తుంది. 12 రాసుల్లో ఏ రాశి అయినా సరే, అలాగే జాతకంలో కూడా ఖచ్చితంగా 11వ స్థానంలో ఉన్నటువంటి గ్రహం యోగించి తీరుతుంది, మనకు చక్కటి ఫలితాలు ఇస్తూ ఉంటుంది. కాబట్టి ఈ బుధుడు 11వ స్థానంలో ఉండడం ద్వారా మనకి వ్యాపారంలో, వృత్తిలో, మాటలో ఇవన్నీ కూడా చాలా చక్కటి ఫలితాలన్నీ మనకి ఇస్తూ ఉంటాడు. మీకున్నటువంటి తెలివితేటలని మీరు ప్రదర్శించిన చక్కటి ఫలితాలు పొందుతారు. కొన్ని సందర్భాల్లో మన తెలివి కూడా పనిచేయకుండా పోతూ ఉంటుంది, అది వేరే విషయం. కానీ లాభస్థానంలో బుధుడి యొక్క ఈ యొక్క సంచారం మనకి ఈ కన్యా రాశి వారికి చాలా చక్కటి ఫలితాలు ఇస్తూ ఉంటుంది. ఈ రాశి వారికి ఈ విధంగా మనకి మాటలో సౌమ్యత కూడా చాలా చక్కగా ఉంటుంది. ఎట్లాంటి వాళ్ళైనా సరే మీ మాటకి అట్రాక్ట్ అవ్వాల్సిందే. శత్రువు కూడా, ఎదురువారనే కాదండి, ఒక శత్రువు కూడా మీకు మీ మాట తీరుకి ఒక మిత్రుడిగా మారే అవకాశం ఉంటుంది. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ బుధుని ద్వారా మనకి సంక్రమిస్తూ ఉన్నాయి. ఇకపోతే రవి ఒక సంచారం 12వ స్థానంలో ఉన్నదండి.
12వ స్థానంలో అంటే సింహంలో ఈ వారం రోజులు ఉంటారు. కొంచెం ఆరోగ్య విషయంలో జాగ్రత్త, అలాగే మీ తండ్రి గారి యొక్క ఆరోగ్య విషయంలో జాగ్రత్త, కంటి విషయాల్లో ఏదైనా చిన్న ఏదైనా జరుగుంటే వాటిని కూడా చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఏ విధమైన చిన్న ఇది నేత్ర సంబంధమైనటువంటి ఏది వచ్చినా కూడా, తండ్రి గారికి ఏమొచ్చినా సరే ఆరోగ్య విషయంలో కుటుంబ సభ్యులు ఎవరికి వచ్చినా కూడా తగిన జాగ్రత్త తీసుకోవడాన్ని మనకు సూచిస్తోంది. జాగ్రత్త తీసుకోండి అని ఏ స్థానంలో ఉన్నటువంటి రవి మనకు సూచిస్తూ ఉన్నాడు. కాబట్టి కంగారు ఏం పడద్దండి. ఈ వారం రోజుల్లో మీరు చక్కగా తగు జాగ్రత్త తీసుకోండి. ఏ గ్రహం వల్ల ఏమో ఫలితాలు వస్తాయో మనం చెప్పుకోవడం జరిగింది కాబట్టి ఆయా విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. అలాగే పూజ చేసుకునేటప్పుడు నవగ్రహాలకు కానీ సంబంధించి కానీ నవగ్రహాలకే కానీ ఏదైనా చేసుకోండి. చక్కటి ఫలితాలన్నీ మీ అనుభవంలోకి వస్తాయి. శుభం భూయాత్.